की जय। जगद्गुरु श्रील ప్రభుపాద की जय। శ్రీల శ్రీపాద్ గురు మహారాజ్ की जय। శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము అధ్యాయము 22 కరదముడు దేవవతిని వివాహమాడుట 32 మరియు 33 శ్లోకాస్ని ఈరోజు చర్చిద్దాం. బర్హిష్మతీం నామ విభుర్యాం నిర్విశ్వసమావసన్ తస్యాం ప్రవిష్టో భవనం తాపత్రయ వినాశనం. 33వ శ్లోకం. సభార్యః సప్రజక్కామాన్ బుభుజే అన్య విరోధతః సంగీయమానా సత్కీర్తిః సస్త్రీభిః సురగాయకై ప్రత్యూషేష్వనుబద్ధేన హృదాశ్వన్వన్ హరే కథాః. తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినిధి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। ఒకసారి చూడండి. సో ఈరోజు మనము భగవంతుడు మనకు అందిస్తున్నటువంటి ఈరోజు టైటిల్ త్రివిధ తాపాలు భౌతిక క్లేశాల గురించి మనము ఎలా వాటిని అధిగమించాలి అనేది చర్చిద్దాము. ముఖ్యంగా త్రివిధ తాపాలు అంటే భగవంతుడు మనకు శాస్త్ర ప్రకారము త్రివిధ అంటే 3 తాపత్రయాలు ఉంటాయి. అవేంటంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఓకే, 4 క్లేశాలు, దాన్ని భౌతిక క్లేశాలు అంటారు. 4 క్లేశాలు: జన్మ, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. వీటిని 4 క్లేశాలు: జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోష, అనుదర్శనం. వాటిని దర్శనం చేసుకుంటూ ఉంటాం. సో దుఃఖాలని ఇచ్చేవి 4 క్లేశాలు. త్రివిధ తాపాలు కూడా బాధలను కలిగిస్తూ ఉంటాయి. ఈ 7తో మనము సహజీవనం చేయాల. 7ని కాదని జీవించలేం మనం. 7తో కలిపే మనం జీవిస్తూ ఉండాలి. ఎక్కడ? భౌతిక ప్రపంచంలో. ఆధ్యాత్మిక ప్రపంచము వైకుంఠ అంటే ఈ 7 ఉండవు అక్కడ. సో త్రివిధ తాపాలు ఉండవు. ఎందుకంటే మనకు భగవద్గీతలో కూడా చాలా చక్కగా వివరిస్తారు. భగవద్ధామంలో నా సూర్యచంద్రుల యొక్క ప్రభావం ఉండదు, కాల ప్రభావం ఉండదు. యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ. నా ధామంలో సూర్యచంద్రుల యొక్క అవసరం ఉండదు. ఎక్కడైతే సూర్యచంద్రుల అవసరం ఉండదో అక్కడ పగలు రాత్రి అనే పెద్ద ప్రభావం ఉండదు. పగలు రాత్రి ఉన్న దగ్గర కాలం జరుగుతూ ఉంటుంది. అవర్స్, రోజులు, నెలలు, సంవత్సరాలు. ఎందుకు? మనము ఆ ఆయుష్ని తీసుకొని వస్తాం. నేను సపోజ్ 50 years బతకాలనుకోండి. 50 years ఎలా గడుస్తుంది? పగలు రాత్రి. పగల్లో 12 hours, రాత్రి 12 hours, ఆ 12 hours. అలా ఇయర్స్, మంత్స్, డేస్, వీక్స్, డేస్, అలా ఇంకా డేస్లో మళ్ళీ గంటలు, నిమిషాలు, సెకండ్స్. కానీ భగవద్ధామంలో కాలము కూడా భగవంతుడే. కాబట్టి ఇక్కడ భౌతిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో స్వయం భగవంతుడినప్పుడు అహం కాలోస్మి. ఇక్కడ కాలం భగవంతుడే, అక్కడ కాలం అనే ప్రభావం ఉండదు. ఎందుకు? అక్కడ ఆధ్యాత్మిక శరీరంలో మార్పు ఉండదు.
ఈ శరీరం మనము 6 రకాలటువంటి మార్పులతో కూడుకున్నటువంటి శరీరం తీసుకొనొచ్చాం. ఈ శరీరం మరి దేనికి అనుకూలంగా మారుతుంది? కాలానికి అనుకూలంగా. ఈ ఏజ్‌కి ఇంత, ఈ ఏజ్‌కి ఇంత. లైక్ మనం ఒక తల్లి గర్భంలో ఎంటర్ అయినప్పుడే అక్కడే కాల ప్రభావం ఉంటుంది. సో, బేబీ రోజులు, వారాలు, నెలల ప్రకారం డెవలప్ అవుతుందన్నట్టు. పెరుగుతుందన్నట్టు. ఆ యొక్క అవయవాలతో సంపూర్ణ అవయవాలతో శరీరం తయారవుతుంది. ఎప్పుడైతే 9 మంత్స్ అయితుందో అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ బే ఆ యొక్క బిడ్డ ఫార్మ్ అవుతుంది. డెలివరీకి రెడీ అవుతుందన్నట్టు. డెలివరీ అయిన తర్వాత 9 మంత్స్ అక్కడ గడిపింది. తర్వాత మిగతా జీవితం కాలానికి అనుకూలంగానే. ఇక్కడ భౌతిక దేహము కాలముకు లోబడి ఉంటుంది. కాలానికి అనుకూలంగా ఆ! తల్లి గర్భంలోంచి బయటకు రావడము, దాన్నే జన్మ అంటాము. వచ్చిన తర్వాత పెరగటము. హ్మ్. ఓహ్! ఆ పెరిగేటప్పుడు నిన్న గురువుగారు చెప్తా ఉన్నారు. బాలావస్థ, క్రీడావస్థ. సో, క్రీడాసక్తి. క్రీడలో చాలా ఆటలాడాల. వాళ్ళ టైమంతా ఆటల్లో బర్బాద్ చేస్తారు. దాన్నింకా వృధా చేస్తా ఉంటారు. సో, దేర్ ఈస్ నో మీనింగ్. అక్కడ ఆ పిల్లలు ఆడుకుంటా ఉంటే ఇగ తప్పదు. సరే మనం గూడా తల్లిదండ్రులు వాళ్ళు ఎంత ఆడుతా ఉంటే అంత ఎంజాయ్ చేయమని అని జెప్పేసి అనుకుంటాం. మళ్ళీ ఆ యొక్క ప్రహ్లాద్ మహారాజ్ ఏం జెప్పిండు మరి? అదే బాలావస్థ, క్రీడాసక్తి. కానీ ప్రహ్లాద్ మహారాజ్ ఏమన్నారు? కౌమారే ఆచరత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతానిహ. సో, చిన్నప్పటి నుంచే ఆ బాలావస్థలో భాగవత ధర్మాన్ని నేర్చుకోవాలా. మనం ఆల్రెడీ ఒక అబ్బాయిది చూస్తున్నాం. భాగవత్ దాస్. అంత చిన్నవాడు ఎంత అద్భుతంగా ఆ క్వెషన్‌లేస్తున్నారు. మీకు టీవీ చూడాలనిపియదా? మొబైలా? నథింగ్. అసలు దాని పట్ల శ్రద్ధనే లేదాయనకి. సో, టైమంతా గూడా అప్పుడు చాలా ఫ్రీ టైమ్ ఉంటుంది. మనమంటే పెద్దయ్యేదో డ్యూటీ జేయాలా, ఫ్యామిలీ జూసుకోవాలి, అది జూసుకోవాలి. వాళ్ళకేముంటది? ఏమి ఉండదు. ఆ చిన్నతనంలో బాల్యావస్థలో వాళ్ళు సంపూర్ణంగా బ్రహ్మచర్యాన్ని భగవంతుడి యొక్క ఆ! సేవలో నియుక్తమయ్యారు. ఏంటి సేవ వాళ్ళు జేసేది? భగవంతుడి కీర్తన నేర్చుకోవచ్చు. భగవంతుడి యొక్క గుణగణాలను వినొచ్చు వాళ్ళు. తర్వాత భగవంతుడి లీలల్ని చూడొచ్చు వాళ్ళు. ఈ రోజుల్లో టెక్నాలజీ ఉంది. తర్వాత ఎప్పుడైతే ఆ బ్రహ్మచర్యంలో ఆ విధంగా కేవలము భగవంతుడి కొరకు జీవితాన్ని గడిపితే తర్వాత యువావస్థ. అప్పుడు ఏమవుతుంది? జనరల్‌గా పబ్లిక్కు వాళ్ళు ఆహ్, కాంచన తర్వాత ఇంకోటేంది కామిని. అంటే డబ్బు, సంపత్తి కొరకు తర్వాత అమ్మాయిలు ఇంక సెటిల్ అయిన తర్వాత ఏంటి? పెళ్లి చేసుకోవడానికి కొరకు. సో, ఆ యుక్త వయసులో కామం. కామం పట్ల వాళ్ళకి ఆసక్తి ఉంటదన్నట్టు. బిజీ ఉంటారు వాళ్ళింకా. లైఫ్ సెటిల్‌మెంట్ అయిన తర్వాత పెళ్లవుతే ఈ రోజునేమో లవ్ జిహాద్. ప్రేమ అనుకుంటూ పరిగెడతా ఉన్నారు. పెళ్లి చేసుకున్నా గూడా వాళ్ళు ప్రభుజీ ఎక్కడ టైం ఉంటది ప్రభుజీ? టైం లేదు మన దగ్గర. యుక్త వయసులో సంపాదన కొరకు పరిగెడతాం. తర్వాత ఓల్డ్ ఏజ్‌లో ఇంకా వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ గురించి వాళ్ళు స్మరిస్తూ దాంట్లో కాలాన్ని వృధా చేస్తా ఉంటారు. కాబట్టి ఈ జీవితంలోనే త్రివిధ తాపాలు. ఆధ్యాత్మిక అంటే నా శారీరక, మానసిక కష్టాలు, దుఃఖాలు, బాధలు. రెండవది ఇది ప్రతి ఒక్కరికున్నాయి. మేబీ నా మానసికంగా అంటే నన్ను వదిలిపెట్టనటువంటి నాతో పాటు లాస్ట్‌కి సహజీవన భార్య అన్నా ఉండదేమో గానీ, ఈ రోగం నాతో పాటు ఉంటది. ఏంటది జన్మించిన వాడికి ఇప్పుడు అద్దాలున్నాయి. ఈ అద్దాలు నాతో పాటు లాస్ట్ వరకు ఉండాల్సింది. నాకు బీపీ ఒకసారి అటాక్ అయింది. నేను ఈ శరీరం వదిలేసే వరకు శరీరంతో పాటు సహధర్మచారిణిలాగా. ఆమన్నా ఉండదు కొన్నిసార్లు ఇంకెక్కడో పోతుంది, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతది, ఏదో టూర్‌కి పోవచ్చు. కానీ నేనెక్కడ పోతే అక్కడ నాతో పాటే నా అద్దాలొస్తాయి, నా బీపీ వస్తుంది, నా షుగరొస్తుంది, నా హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే ఈ ప్రాబ్లమ్ గూడా నాతో పాటే వస్తా ఉంటదన్నమాట. ఎందుకు? నన్ను వదిలిపెట్టదు. శరీరంలోనే నేనున్నాను గాబట్టి నాతో పాటు ఉంటుంది. సో, కాబట్టి సో, ఎప్పుడు నేను ఇతరుల గురించి నేను ఆలోచించుకుంటూ ఆ మనోవ్యాధి. అరే! ఒక్కసారి పిల్లలు పెద్దగయ్యారు, సెటిలయ్యారు. మన పశువులు, పక్షులే వదిలేస్తాయి. వాళ్ళని గూడా నాన్న యూ డిపెండ్ ఆన్ కృష్ణ. నేను గూడా డిపెండ్ ఆన్ కృష్ణ. కాబట్టి మీకు మంచి చెడు గూడా కృష్ణ ఈస్ యువర్ ఫాదర్. సో, అప్ టు యువర్ మ్యారేజ్ సో, నేను కేర్ టేకర్‌గా యాక్ట్ చేశాను అని మీరు ముందు నుంచి అనుకోండి. ఆ మ్యారేజ్ గూడా సో, ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ యువర్ సెల్ఫ్ యాస్ ఎ కేర్ టేకర్
దెన్ కృష్ణ విల్ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. అప్పుడు కృష్ణుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంటే, కృష్ణుడు అంటాడు, మీ రెస్పాన్సిబిలిటీ కూడా నేను తీసుకుంటాను. యూ కమ్ టు మై షెల్టర్. సో వండర్‌ఫుల్, మీరు మీ పిల్లల్ని నాకు షెల్టర్ ఇచ్చేసారు. పంపించారు కాబట్టి ఐ విల్ టేక్ కేర్. మీరు ఇంకా మీ ప్రయాణం గురించి ఆలోచించండి అని జెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. అప్పుడు మన మానసిక వ్యాధి ఉండదింక. మానసిక వ్యాధి అట్‌లీస్ట్ ఫ్రీ అయితాం. శారీరక వ్యాధి ప్రారబ్ధ కర్మ ఉంటుంది కాబట్టి, సపోజ్ మన కాలు నాకు 55 ఆర్ 60 ఇయర్స్ వరకే బాగుండాలని రాసిందుందనుకోండి. ఇంకా దాని ప్రారబ్ధ కర్మ దాని సమయం వచ్చినప్పుడు ఏదో యాక్సిడెంట్ అవుతుంది. కాలు పోవటమా, చెయ్యి పోవటమా, షుగర్ వల్ల కొందరికి మా రాజగోట్లో మొన్న ఒక భక్తుడిని తీసుకొస్తే, ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో ఆయన ఒక్కొక్కరిని చాలా స్ట్రిక్ట్‌గా బాగా డ్యూటీ చేశాడంటాడు. తన ప్రారబ్ధ కర్మ బాలేదు పాపం, రిటైర్ అయిన తర్వాత షుగర్ ఎక్కువైపోయి కాళ్ళు ఏదో ప్రాబ్లమ్ వచ్చిందిది. అంటే దాన్ని అనుభవించాల. సో, అప్పుడు పాపం ఆయనకు అనుభవించాలంటే ఆ శక్తి ఉండాలి. మనకు గూడా దాని గురించి ఆధ్యాత్మిక, మానసిక, శారీరక డిఫికల్టీస్ తప్పవు. కానీ మనం అన్నీ బాగున్నప్పుడు ఎంత ఎక్కువ భగవంతుడి మీద డిపెండ్ అవుతే, సో, కృష్ణుడు దలుచుకుంటే ఈవెన్ ప్రారబ్ధ కర్మ గూడా పర్మిషన్ తీసుకొని మన లోపల ఎంటర్ అవుతది. సో, కాబట్టి దయచేసి దీన్ని ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఇతరుల వల్ల మనకు కష్టాలు. అసలు మనని మనం కృష్ణుడికి సమర్పించుకుంటే ఇతరుల వల్ల వచ్చే కష్టాలేంటండి? నా ఫ్యామిలీ ఉందనుకోండి. సో, ఐయామ్ ఆఫరింగ్ దెమ్ టు కృష్ణ, రాధారమణ. సో, వాటెవర్ గుడ్ అండ్ బ్యాడ్ వాళ్ళ లైఫ్‌లో జరుగుతా ఉంటే, సో, నేను నేను ప్రారబ్ధ కర్మ గురించి సంపూర్ణంగా అవగాహన ఉంది భగవంతుడి ఆశీస్సుల వల్ల. సో, వాళ్ళకేమైనా జరుగుతుంటే నా బాధ్యతను వైఫ్‌కు నేను సేవ జేయాల. కానీ టెన్షన్ పెట్టుకొని సేవ జేయాల్సిన అవసరం లేదు. ఆమెకింక మనోస్థైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకు? ప్రారబ్ధ కర్మ వల్ల ఇలా జరుగుతుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, ఆ ప్రారబ్ధ కర్మ జరగకుండా ఉంటే సపోజ్ నెక్స్ట్ లైఫ్ తీసుకోవాల్సొస్తది. అంటే ఎవరికి ప్రారబ్ధ కర్మలు 0 అవుతాయి? ఎవరైతే 100% ఈ లైఫ్‌లో శరణాగతి పొందుతారో వాళ్ళ పైన ప్రారబ్ధ కర్మ పనిచేయదు. అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక పనిచేయదు. సో, అప్పుడు ఈ లైఫ్‌లో అయితే ఉత్తమ భక్తులు కూడా చెప్తారు. మీరు దాన్ని మనం తప్పు చేసినప్పుడు దాని యొక్క ఏమంటారు? ఆహ్, ఆ తప్పుకు నేరాన్ని శిక్షలాగా మనం అనుభవించాలి. కానీ మనం ఎన్నో జన్మలు మన ఇంకా వెయిటింగ్‌లో ఉన్నాయి. మరి అలా ప్రతిసారి మీరు తప్పు చేయటము, దాని యొక్క ప్రాయశ్చిత్తము, తప్పు చేయటము, ప్రాయశ్చిత్తము, అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అయిపోతది. మనకు కూడా కంప్యూటర్‌ల కొన్ని దగ్గర పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే దాంట్లో ఒక కాలమ్ ఉంటది. నెవర్ చేంజెస్ ఆర్ నెవర్ ఎక్స్‌పైరీ ఏదో ఉంటది. అది పెట్టేస్తే ఇంక ఎక్స్‌పైరీ కాదు. లేదంటే ప్రతి 3 నెలలకు మన ఆప్షన్ నెలకోసారి మనం అడగమంటే అది అడుగుతా ఉంది. మీ పాస్వర్డ్ ఎక్స్‌పైర్ అయింది అని చెప్పేసి. అందులో ఒక ఆప్షన్ ఉంటది, నెవర్ ఎక్స్‌పైర్స్. మనది కూడా ప్రారబ్ధ కర్మ నెవర్ ఎక్స్ వస్తూనే ఉంటుంది. వస్తూనే ఉంటుంది మనకి. మరి ఎప్పటి వరకొస్తుంది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. ఎప్పుడైతే మనము భగవంతుడు చెప్పినటువంటి మోక్షం, సాలోక్య, సామీప్య, సారూప్య, సాన్నిధ్య ఈ మోక్షం ఎవరైతే పొందుతారో ఇంకా వాళ్ళ పైన ఆల్ ద కర్మాస్, ఆల్ ద ఆహ్, జ మన ప్రారబ్ధ కర్మలనుకోని సంచిత కర్మలన్నీ కూడా దూరమైపోతాయి. మనకింక మనతో పాటు రావు. అదేనండి. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. సో, ఇక్కడ మనం జన్మ తీసుకున్నాం గాబట్టి దేవతలను ఎవరైతే సేవించరో వాళ్ళకి తప్పకుండా ప్రకృతి వైపరీత్యాల రూపంలో గాని, తర్వాత ఇంక ప్రకృతి వైపరీత్యాలంటే కరువు కాటకాలుండొచ్చు, లేదంటే హెవీ రెయిన్స్, సునామీస్, వరదలుండొచ్చు. ఏదో విధంగా లావాస్ ఉండొచ్చు. ఆ విధంగా ఏదన్నా కామన్‌గా మొత్తాన్ని ఆహ్, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మొన్న గదా కరోనా వచ్చినట్టు ఆ విధంగాన నష్టపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 త్రివిధ తాపాలు. ఇక 4 క్లేశాలు జన్మ. జన్మ గూడా చాలా కష్టము. ఆ జన్మ గూడా భగవంతుడి కాల రూపం మీద డిపెండ్ అవుతుంది. మృత్యువు 40,000 తేళ్లు ఒక్కసారి అటాక్ జేస్తే ఎంత పెయిన్ ఉంటదో ఆ పెయిన్ ఉంటది. ప్రభుజీ అలా నిజంగా ఉంటదా? పెయిన్ అంటే ఏం లేదు. ఈ బంధాల నుంచి విడిపించుకోవడం అనేదే పెయిన్. వైఫ్‌ని నేను ఇంకెళ్ళిపోతున్నా అంటే శాశ్వతం గదా!
ఇంకా నేను వెళ్ళిపోతాను. నా శరీరాన్ని తగలబెడతారు. సో, అప్పుడు ఇట్ విల్ బి వెరీ, వెరీ పెయిన్‌ఫుల్. ఇంతకాలం 60, 70 ఏండ్లు వైఫ్‌తో ఉండి ఇంకా శాశ్వతంగా వైఫ్‌తో ఉండడం అంటే వైఫ్ యొక్క శరీరంతో ఉంటాను. వైఫ్ యొక్క ఆత్మతో మళ్ళీ కలిసి ఉంటాం. అది ప్రాబ్లమ్ లేదు. అర్థమైందా? సో, కలిసి ఉండటం అంటే ఇద్దరం ఉంటామా? భగవంతుడి యొక్క విశ్వరూపం మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. సో, మనం భగవంతుడి యొక్క విశ్వంలో మనమందరం గూడా పార్ట్ అండ్ పార్సెల్ భాగాలు గాబట్టి, ఆ విధంగా కలిసుంటాం. కాకపోతే పర్సనల్ ఇంటరాక్షన్ ఉండకపోవచ్చు. సో, దయచేసి ఇక్కడ ఆ! వైఫ్‌తో, పిల్లలతో ఇంకా ఎన్నో నాన్ లివింగ్ థింగ్స్‌తో గూడా మనకు చాలా అటాచ్‌మెంట్ ఉంటది. నా ఇల్లని, లేకుంటే నా యొక్క పొలాలని, నా వెహికల్ అని, నా మొబైల్ అని, ఇంట్లో ఉన్న ఎన్నో అలంకరణ వస్తువులని, కొందరు పశువులు పెంచుకుంటారు వాటితో గాని, ఇలా ఈ బంధుత్వాలు ఒక్కొక్క దాంతో విడిపోవాలంటే చాలా పెయిన్‌ఫుల్. ఇంక ఊహించలేం. అందుకొచ్చే 40,000 తేళ్ళతోని చెప్తారు. కొడితే ఎలా పెయిన్ ఉంటదో వెళ్ళిపోతున్నా గదా! ఈ శరీరంలోంచి నేనెళ్ళిపోతే శరీరం కొలాప్స్. ఇంక నేను వాళ్ళతో బంధుత్వం ఉండదు. ఇది జన్మము, మృత్యువు. ముసలితనము ఎవ్వరికి ఇష్టం ఉండదు. కానీ ఆటోమేటిక్‌గా అది మనకు రావడం జరుగుతా ఉంటది. ఏజ్ గడుస్తున్న కొద్దీ మన లోపల ఎలా వస్తుంది ముసలితనము? మన లోపల క్షీణించి అన్నీ గూడా ఇంద్రియాలన్నీ గూడా లోపట ఉన్నటు సెల్ మెకానిజం ఉండొచ్చు. అవి మనకు ఉండవలసినంత ఉండకుండా తగ్గిపోతా ఉంటాయి. లైక్ వైట్ హెయిర్స్ వస్తున్నాయంటే అదేదో విటమిన్ ఆర్ వాటెవర్ లోపం ఉంటది. మీరు ఎంత తిన్నా గూడా ఆటోమేటిక్‌గా అది క్షీణించిపోతా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులొస్తున్నాయంటే తెలియకుండా ఎంతో కాలం నడిచాం గాబట్టి అవి ఆటోమేటిక్‌గా అరిగిపోవడం జరుగుతుంది. కళ్ళు సో, మనం ఎంత కేర్ తీసుకున్నా దాని లోపల పనిచేసే మెకానిజం దానికి గూడా వారంటీ ఉంటదండి. మనం గూడా ప్రతిదానికి 5 ఇయర్స్ వారంటీ, 2 ఇయర్స్ వారంటీ లాగా దీనికి గూడా వారంటీ దాని తర్వాత క్షీణించిపోతా ఉంటది. కొంత మెయింటైన్ చేస్తే కొంత లాంగ్ లైఫ్ ఉండొచ్చు. బట్ క్షీణించడం మాత్రం గ్యారంటీ. ప్రతి పార్ట్ చెవులు క్షీణించిపోతా ఉంటాయి. సో, ఇది అర్థం జేసుకోవాలి మనం. దాని కొరకే మనకు ఆచార్యులు జెప్తారు. ఈ త్రివిధ తాపాలు 4 భౌతిక క్లేశాల నుంచి ఎలా రక్షింపబడాలి అనేది మనం ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దాం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు వారు రచించారు. తన ఆవాసమగు బర్హిష్మతీపురమును చేరిన మను తాపత్రయములను నశింపజేయునట్టి వాతావరణము కలిగిన రాజప్రసాదమును ప్రవేశించెను. సో చూడండి తాపత్రయములను నశింపజేయునట్టి. సో తాపత్రయాలేంటి? ఉంటాయో తన ఆవాసమగు బర్హిష్మతీపురమును చేరిన మనువు తాపత్రయములను నశింపజేయునట్టి వాతావరణము కలిగిన రాజప్రసాదం. సో ఈయన మహాత్ముడు. ఆ! కాబట్టి రామచంద్రుడి రాజ్యంలో గూడా త్రివిధ తాపాలు లేవండి. ఏంటది? ఆధ్యాత్మిక, ఆది భౌతిక ప్రాబ్లమ్ లేదు. ఆది దైవిక ప్రాబ్లమ్ లేదు. ఆది భౌతిక ప్రాబ్లమ్ లేదు. అంటే ప్రతి ఒక్కరు మానసికంగా, శారీరకంగా ఆనందంగా ఉన్నారంట 11,000 సంవత్సరాలు. అందు గురించే ప్రతి ఒక్కరు రామరాజ్యం ఎందుకు కోరుకుంటారంటే మీరు గూడా అది దీంట్లోనే వస్తుందన్నట్టు మీరు జెప్పింది. తాపత్రయం అంటే ఏ బాధలు అది కావాలి, ఇది అసలు ప్రతి ఒక్కటి ఉన్నది వాళ్ళ దగ్గర. లేదు అనేది లేదు. సో, కాబట్టి ఆధ్యాత్మిక అంటే మానసిక, శారీరక అసలు కష్టాలే లేవు వాళ్ళకి. ఆది భౌతిక. ఇప్పుడు నాకు కష్టం లేదు. ఆధ్యాత్మిక. మా వైఫ్ యొక్క ఆధ్యాత్మిక ఆమెకు గూడా కష్టాలు లేవు. మా పిల్లలకు ఇండివిడ్యుయల్‌గా ఆధ్యాత్మిక. మా నలుగురికి ఆధ్యాత్మిక ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటే, మా నలుగురి మధ్య ఆది భౌతిక ప్రాబ్లమ్ ఎక్కడుంటది? ఉండదు. మా ఇంటి పక్కోళ్ళకి గూడా వాళ్ళ ఇంట్లో నలుగురుంటే, ఆ నలుగురికి గూడా ఆధ్యాత్మిక ప్రాబ్లమ్ లేదు. సో, మళ్ళీ వాళ్ళ ఇంట్లో గూడా ఆధ్యాత్మిక ప్రాబ్లమ్ లేదంటే, నలుగురి మధ్య గూడా ఆది భౌతిక లేనట్టే. అలా మా కాలనీలందరి ఎవరింట్లో జూసినా గూడా ఆధ్యాత్మిక ప్రాబ్లమ్ లేదు. ప్లస్ అది ఇండివిడ్యుయల్‌గా ఆధ్యాత్మిక. వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఆది భౌతిక. ఇండివిడ్యుయల్‌గా అందరూ ఆనందంగా ఉన్నప్పుడు సో, ఆది భౌతిక ప్రాబ్లమ్ ఉండదు. ఈవెన్ జీవులందరూ గూడా అవి గూడా ఇండివిడ్యుయల్‌గా ఆధ్యాత్మికంగా బాగున్నాయనుకోండి. ఇంగ ఆది భౌతిక క్వెషన్ ఉండదు. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా బాగున్నారో, ఆది భౌతికంగా బాగున్నారు అంటేనే దేవతలందరూ చాలా ప్రసన్నమవుతారు. ఎందుకు? మనమందరం బాగుండాలి అంటే మనము భగవంతుడితో నిత్య సంబంధం ఉన్నప్పుడే ఆధ్యాత్మిక ప్రాబ్లమ్ ఉండదు. ఆది భౌతిక ప్రాబ్లమ్ ఉండదు. ఎప్పుడైతే ఈ 2 ప్రాబ్లమ్స్ లేవో
ఆది దైవిక ఆటోమేటిక్ గా ఉండదు. రామచంద్రుడి పీరియడ్ లో అందు గురించే అందరూ కూడా 11,000 సంవత్సరాలు వైదిక సిస్టమ్ ప్రకారం వర్ణాశ్రమ ధర్మాన్ని పాటింపజేశారు. వాళ్ళు వాలంటరీగా పాటించారు కాబట్టి ఎటువంటి సమస్యలు లేకుండా ఉండే. అదే విధంగా సృష్టి ఆరంభమున స్వయంభువ మనువు ఆయన పరిపాలనలో ఎటువంటి త్రివిధ తాపాలు లేవు. నశింపజేయని వాతావరణం కలిగిన రాజప్రసాదమును ప్రవేశించారు స్వయంభువ మనువు. అర్థమైందా మాతాజీ? తాపత్రయములంటే నిజమైన తాపత్రయములు అవ్వాలి. ఓకే, నెక్స్ట్ భాష్యం. భౌతిక జగత్తు భౌతిక అస్తిత్వం 3 విధములకు తాపములతో నిండినట్టిది. తాపములతో నిండినట్టిది. నంబర్ 1 అవే దేహము మరియు మనస్సుకు సంబంధించిన తాపములు. చూసారా? తాపత్రయములు, తాపములు. సో ఇక్కడ మనస్సుకు, దేహానికి అంటే నా సొంత ప్రాబ్లం, మా వైఫ్‌కు సొంత ప్రాబ్లం, పిల్లలకు ఎవరికి వాళ్ళు సొంత ప్రాబ్లం. దాన్ని ఆ తాపత్రయాన్ని ఆధ్యాత్మిక తాపం అంటారు. రెండవది ప్రకృతి బీభత్సముల వల్ల కలిగిన తాపము, అది దైవిక. 3 ఇతర జీవులచే కలుగజేయబడిన తాపము. ఇతర జీవి, నా వైఫ్ కూడా వేరే సెపరేట్ లివింగ్ ఎంటిటీ, ఇతర ఆత్మ జీవి. పిల్లలు కూడా ఇతరులు, వాళ్ళు కూడా వాళ్ళ వల్ల నాకు సమస్య, నా వల్ల వాళ్ళకు బాధ. దాన్ని ఇతర జీవుల వల్ల మనకు కలిగే తాపం. దాన్ని ఆది భౌతిక అంటారు. ఓకే, ఈ 3 చాలా మళ్ళీ ఎప్పుడు అడిగినా కూడా ఈజీగా చెప్పేటట్టు ఉండాలా. ఇప్పుడు క్లాస్ 15 నిమిషాల్లో మాక్సిమం 20 నిమిషాలు అయిపోతుంది. తర్వాత ఈరోజు ఖచ్చితంగా 10 నిమిషాలు ర్యాండమ్‌గా ఎవరినైనా క్వెషన్ అడగొచ్చు. అందరూ రెడీగా ఉండాలి చెప్పడానికి దయచేసి. నెక్స్ట్, ఇతర జీవులచే కలగజేయని తాపములు. కృష్ణ భక్తి భావన స్ఫూర్తిని విస్తరింపజేయుట ద్వారా ఆధ్యాత్మిక వాతావరణంను తయారు చేయుటకే మానవ సంఘం ఉద్దేశింపబడింది. మానవ సంఘం అంటే హ్యూమన్ సొసైటీ, యానిమల్ సొసైటీ, బర్డ్స్ సొసైటీ గురించి చెప్పట్లేదు. మానవ సంఘం అంటే చాలా మంది జంతువులకు సేవ చేస్తా ఉంటారు, మానవులకు సేవ చేస్తే ఇంకా ఇతరులకు. అరే ఆ సేవ ఇన్‌బిల్ట్. ఎవరైతే ఈ ఆధ్యాత్మిక వాతావరణం భగవంతుడు కృష్ణ భక్తి భావన స్ఫూర్తిని విస్తరింపజేయుట. ఫస్ట్ థింగ్ మనం కృష్ణ భక్తి భావన అంటే నేను బ్రహ్మభూత స్థితి, నేను ఆత్మను అనే భావన నిన్న మనకు వచ్చింది అనుకుంటా. ఆత్మానుభవం వచ్చిందా నిన్న శ్లోకంలో ఈ పదము? భగవద్గీతలో వచ్చిందా? ఆత్మానుభవం అని వచ్చినట్టు అనిపించిందా కదా? అది కూడా మొదటి శ్లోకంలో ఉంది అనుకుంటున్నాను, ఆత్మానుభవాన్ని. నిన్న మనకు 4 పాయింట్ ఎంతది 27 లో ఉంది అనుకుంటున్నాను, బహుశా ఐఎమ్ నాట్ రాంగ్. తాత్పర్యంలో ఉంది 4.27. ఇంద్రియ మనో నిగ్రహం ద్వారా ఆత్మానుభవం సాధించుట యందు ఆసక్తి గలవారు. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం చెప్తున్నారు? కృష్ణ భక్తి భావనా స్ఫూర్తిని విస్తరింపజేయుట ద్వారా మనందరి యొక్క ధర్మము. పొద్దున మనకు నామామృతంలో వచ్చింది. ఏమని వచ్చింది నామామృతం? మనం భగవంతుడి యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని గట్టిగా మనం చేయాలి, ఇతరులకు చేయించడానికి ప్రయత్నం చేయాలి. అది నిజమైన కృష్ణ భక్తి భావన. దాన్ని ఆ స్ఫూర్తి అంటే ప్రతి ఒక్కరికి ఆత్మానుభవ స్థితిని మనం కల్పించాల. దాన్నే కృష్ణ భక్తి భావన స్ఫూర్తి విస్తరింపజేయాలంటారు. దాన్ని మీ దగ్గరనే పెట్టుకోకండి, 10 మందికి పంచండి. విస్తరింపజేయటం ద్వారా ఏమవుతుంది? ఆధ్యాత్మిక వాతావరణం తయారు చేయటం. ఇప్పుడు మన ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం తయారవుతే మనం ఈ త్రివిధ తాపాలను జయించవచ్చు చాలా సులభంగా. అర్థమైందా? అంటే మన ఇంట్లో వైకుంఠ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కొరకే మానవ సంఘాన్ని భగవంతుడు సృష్టించాడు. ఒకవేళ మన ఇంట్లో గాని, మన కాలనీలో గాని, విశ్వం మొత్తం కూడా ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని విస్తరింప చేయనటువంటి మానవ సంఘము అది నిజమైన మానవ సంఘము కాదు, అది పశువు సంఘము. ఎందుకు? ఇది ఏ శ్లోకంలో చెప్పారు? ఆహారము, నిద్ర, మైథున సుఖము, తనని తాను రక్షించుకోవడం, ఈ 4 పనుల కొరకు
పశువు సంఘము ప్రయత్నం చేస్తుంది, జీవిస్తుంది, చనిపోతుంది. మానవుడు తన ఎటువంటి వాతావరణంలో జీవించాలంటే ఆధ్యాత్మిక వాతావరణంలో జీవించాలి. అది మానవుడు. ధర్మోహి తేషో అధికో విశేష ధర్మేణ హీన పశుభిః సమానం. ధర్మం అంటే మనం ఆధ్యాత్మికతను అంటే ఆత్మానుభవ స్థితిని మనము అనుభవించాలా, ఇతరులను అనుభవింపజేయాలి. కృష్ణ భక్తి భావన స్ఫూర్తిని ఇతరులందరికీ విస్తరింప చేయటమే ధర్మము. అలా చేయకపోవడము అధర్మము. నెక్స్ట్, భౌతిక అస్తిత్వపు తాపములెన్నడును భక్తి భావనా స్థితిని ప్రభావితము చేయజాలవు. సో కాబట్టి భౌతిక అస్తిత్వం అంటే మనకు త్రివిధ తాపాల్లో ముఖ్యంగా ఓకే ఆధ్యాత్మిక మన యొక్క మానసిక స్థితి ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. ఇతరులు ఎందుకు మానసిక స్థితి పాడవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా రెండో వ్యక్తి వల్లనే, ఇతర జీవుల వల్లనే మన మానసిక స్థితి పాడవుతుంది. మనం ఏముంది, మనకు పెయిన్ అవుతుంది అనుకో, పెయిన్ అనుభవిస్తాం. కానీ ఇతరుల మాటలు మన పైన చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అదే ఇక్కడ చెప్తున్నాడు. భక్తి భావన భౌతిక అస్తిత్వపు తాపం ఎన్నడును అంటే భౌతిక అస్తిత్వం అంటే ఇతర ఆది భౌతిక తాపము మనని ఎన్నడును మన యొక్క భక్తి భావన స్థితిని ప్రభావితం చేయజాలవు. చాలా మంది ప్రభుజీ ఆ మాతాజీ ఇట్లా అనేది అందుకు మనసు బాగాలేదు, నేను మీ క్లాసుకి రాకపోవడానికి పలానా ప్రభుజీ కారణము, పలానా మాతాజీ కారణము, లేదా లాస్ట్ మీరే కారణం. నేనేమన్నామ్మా, మీరే అందరి ముందు నన్ను తిట్టేసిండ్రు ప్రభుజీ. అరే మాతాజీ, ఇప్పుడు హాస్పిటల్ మనం తీసుకెళ్తే నాకు స్టమక్‌లో ప్రాబ్లమ్ అంటే, మరి ఆ స్టమక్‌లో ప్రాబ్లమ్‌ని తగ్గించేటువంటి టాబ్లెటో, ఇంజెక్షనో, సెలైన్ వేయాలి గదా! హార్ట్‌లో ప్రాబ్లమ్ అంటే మనం ఆల్రెడీ 2 డేస్ కింద మన ప్రభుజీని చూసాము. హార్ట్ ప్రాబ్లమ్‌లో నాకు మొన్న మాతయ్య చెప్పింది. నాకైతే నేను ఎక్స్‌పీరియన్స్ చేయలే గాబట్టి స్టంట్ వేయాలంటే చాలా పెయిన్ ఉంటది ప్రభుజీ. ఇక్కడ నుంచి ఈవెన్ దో అనెస్థీసియా ఇచ్చినా చాలా పెయిన్‌ఫుల్ ఉంటది. ఆ పెయిన్ ఒక నెల వరకు ఉంటదంట. మరి ఆలోచించండి. మరి లేదండి నేను డాక్టర్‌ని, నాకింత పెయిన్ ఎందుకు చేస్తున్నారు? పెయిన్ లేకుండా చేయండి. చేయలేరు. దాని ధర్మము. అదే విధంగా దయచేసి డాక్టర్ ఎలా అయితే మనకు ట్రీట్మెంట్ చేయడానికి ఆఫ్‌కోర్స్ అనెస్థీషియా ఇస్తారు. కానీ అనెస్థీషియా కొంతసేపు ఉంటుంది. తర్వాత అనెస్థీషియా ప్రభావం పోయిన తర్వాత ఆ బాధని అనుభవించాల్సిందే. ఎందుకు? కొంత లాంగ్ టర్మ్ మీకు రోజు హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఆ బాధని అనుభవించాల్సిందే. అదే విధంగా రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నారు. ఓకే. సో ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, మన లోపల కూడా ఎవరైతే ఎక్స్‌పర్ట్ గురుదేవులు ఉంటారో, మన లోపల ఉన్నటువంటి హార్ట్ ప్రాబ్లమ్, లంగ్స్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్ జస్ట్ వాళ్ళు చూడడంతోనే, చూడాలంటే మీరు మీ ఇంట్లో ఉండి ఆయన ఎక్కడుంటే మీకు కూడా హాస్పిటల్ వెళ్తేనే సిటీ స్కాన్ చేస్తారు, ఎక్స్‌రే తీస్తారు. లేదండి నేను మా ఇంట్లో ఉంటాను. మీ ఇంటి నుంచి మీ యొక్క డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేసి అక్కడి నుంచి స్కాన్ చేయండి. చేయగలుగుతారా? చేయలేరు. రండి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం డాక్టర్ గారు, మీరు రండి. మీకు స్కాన్ చేస్తాం అంటారు. మనం వెళ్ళాలి. అలానే మన యొక్క తాపత్రయం, భౌతిక అస్తిత్వ తాపం మనని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మనము భక్తి భావన, కృష్ణ భక్తి భావనామృతంలో మన జీవితాన్ని కొనసాగించాలి. సో కాబట్టి మనకు స్కాన్ చేసి మన లోపట ఉన్నటువంటి రోగాన్ని నయం చేయడానికి గురువుగారి దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆఫ్‌కోర్స్ ఇప్పుడైతే వెళ్ళట్లేదు. ఆన్‌లైన్‌లో ఉన్న మనకు గురువుగారిని కొన్నిసార్ల నాకు పంపించండి, నేను మీకు మెడిసిన్ ఆన్‌లైన్ అంటారు. మరి మనకు ఆన్‌లైన్ ట్రీట్మెంట్ చేసేప్పుడు పర్టిక్యులర్‌గా కామన్‌గా గూడా మనం చెప్తున్నప్పుడు మనకి ఆ సింప్టమ్స్ చూసి నాకు ఓహో! ఈ డిసీజ్ వచ్చినట్టుంది. కరోనాలో మనకు ఇనీషియల్‌గా టీవీలో చాలా అడ్వర్టైజ్ చేశారు. దాని సింప్టమ్స్ ఏంటి? అవేంటి? దాన్ని చూసి లేమెన్ చదువు రాని వాళ్ళు గూడా నాకు కరోనా వచ్చినట్టుంది, టెస్ట్ చేయించుకుంటే కరోనా వచ్చింది. దాని యొక్క ప్రికాషన్స్ తీసుకున్నారు. దానికేమి ఎంబీబీఎస్ చదవాల్సిన అవసరం లేదు. కరోనా సింప్టమ్స్ ప్రతి ఒక్కడు ఆ సింప్టమ్స్‌తోనే గ్రహించి టెస్ట్‌కెళ్ళిపోయారు. అలానే దయచేసి మన లోపల ఉన్నటువంటి సింప్టమ్స్ మనకు గురువుగారు చెప్తున్నప్పుడు వాటిని విని, ఓహో! నాకేదో ఈ యొక్క లోపం ఉంది, దీని ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గర తీసుకోవాలి. తీసుకోకపోతే మానసిక తాపాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. భక్తిని చేపట్టినంతనే
భౌతిక జగత్తు క్లేశములన్నీయును పూర్తిగా అంతరించిపోవునని కాదు, కానీ కృష్ణ భక్తి అందున్న వానిపై భౌతిక క్లేశముల ప్రభావమును చూపజాలవు. భౌతిక అస్తిత్వపు క్లేశములను మనము ఆపజాలకున్నను, కృష్ణ భక్తి భావనయ్య అనునది మాత్రము ఆ క్లేశములచే మనం ప్రభావితము కాకుండా రక్షించునట్టి రోగ నిరోధక విధానమై ఉన్నది. అది కృష్ణ భక్తునికి స్వర్గలోక జీవనము, నరకలోక వాసము రెండును సమానమే. భౌతిక క్లేశములచే తాను ప్రభావితుడు కానట్టి వాతావరణంను స్వయంభూమను ఏ విధంగా సృష్టించనో తదుపరి శ్లోకమును వివరిస్తా ఉన్నారు. అంటే స్వయంభూమను ఎప్పుడైతే తన రాజ్యంలో ఎంటర్ అయిందో అక్కడ ఈ త్రివిధ తాపాలు, 4 క్లేశాలు లేనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశాడంట. రామచంద్రుడు 11,000 సంవత్సరాలుంటే త్రివిధ తాపాలు లేవు, భౌతిక క్లేశాలు లేవు. ఎవ్వరు గూడా మృత్యువు పాలు గాలేదు. ఇదే విషయము అంటే రామచంద్రుడు అందుకొచ్చే అన్ని మర్యాదలు పాటించాడు కాబట్టి లాస్ట్‌కు ఆయన రాజ్యంలో ఒబీడియంట్‌గా ఉన్న వాళ్ళందరిని ఒబీడియంట్‌గా ఉన్నారు గాబట్టే ఎవరు గూడా ఈ త్రివిధ తాపాలు 4 క్లేశాలకు గురి కాలేదు. కాబట్టి వెళ్ళేటప్పుడు భగవంతుడు ప్రతి ఒక్కరిని గూడా తన యొక్క సాకేత్ ధామం, అయోధ్య ధామం తీసుకొని వెళ్ళిపోయాడు. కేవలము ఎవరు? ఇద్దరో, ముగ్గురో వెళ్ళలేదు. హనుమంతుడు వెళ్ళలేదు. విభీషణుడు వెళ్ళలేదు. ఇంకొక్కరు గూడా ఎవరో ఉన్నారు. ముగ్గురు వెళ్ళలేదు. అంటే వాళ్ళు భగవంతుడి దగ్గర వరాన్ని తీసుకొని ఇక్కడే ఉండిపోతారు. హరే కృష్ణ వినబడుతుందా అందరికి? సో, కాబట్టి ఇక్కడ కృష్ణ భక్తునికి స్వర్గలోక జీవనము, నరకలోక జీవనం 2 గూడా సమానమే ఆయనకు. ఎందుకు? నరకంలో లైక్ ఆచార్యులు చెప్తారు, మనకు ఈ మానవ జీవితంలో ఇది మనని భౌతిక జీవన విధానంలో నడుస్తే కొంతమంది పయస్‌గా ఉండొచ్చు. ఇతరులకి ఏం హాని చేయకుండా చాలా ఇతరులకు వీలైతే మేలు చేసుకుంటూ వెళ్తా ఉంటారు. దానివల్ల ప్రతి ఒక్కరికి సహాయం చేస్తా ఉంటారు. మేలు చేస్తా ఉంటారు. కానీ ప్రభుజీ కొంచెం భక్తి లేదు ప్రభుజీ నాకంత ఇంట్రెస్ట్ లేదు. డైరెక్ట్ చెప్తారు. కొందరు మొహమాటానికి చూస్తా ప్రభుజీ అంటారు. లేదు ఇంట్రెస్ట్ లేదంటారు. అంటే అటువంటి వాళ్ళు ఇతరులకు మేలు చేస్తారు. కీడు చేయరు. వాళ్ళు గూడా ఈ భౌతిక ప్రపంచంలో బంగారు గొలుసుతో బంధింపబడతారు. బంగారు గొలుసు మెడలో వేసుకోవడానికి ఓకే. అదే మనకు ఒక 50 కిలోల బంగారు గొలుసులు చేపిచ్చేసి, ఇలా సోఫాకు నన్ను కదలకుండా ఈ చేతులు 2, కాళ్ళు 2 కట్టేసి, మెడని గూడా ఇలా కట్టేస్తే 50 కిలోల బంగారమే. కానీ, ఆహా! ఎంత బాగా చేశారు. నాకు బంగారం నా నా ఒళ్ళు నిండా బంగారం ఉంది. కదలలేము, చేయలేము, ఏం చేయలేము. ఇస్ ఇట్ ఓకే? బంగారు గొలుసులతో సోఫాలో ఈ చైర్‌లో కట్టేస్తే, ఆ బంగారం చూసి మురుస్తూ మనం ఆనందంగా ఉంటాం. ఉండలేము. అదే విధంగా మా వైఫ్‌ని వెన్న ఇనుప గొలుసులతో కట్టేసారనుకోండి. ఆనందంగా ఉంటదా? సో, కాబట్టి ఇక్కడ స్వర్గం అంటే నా పుణ్య కర్మ ద్వారా స్వర్గలోకాల్లో కేవలము ఏటీఎంని యూజ్ చేసుకొని నిన్న గూడా చెప్పాను 5 స్టార్ హోటల్‌లో ఎంత డబ్బుంటదో ఆ డబ్బు ఖర్చయ్యే వరకు మనకు సుఖాలనిస్తారు. డబ్బు వాళ్ళకి పేమెంట్ చేయడం ఏ రోజు ఆగిపోతుందో వెళ్ళిపోమంటారు. ఈవెన్ హాస్పిటల్ పరిస్థితి గూడా అంతే. కార్పొరేట్ డబ్బున్నంత కాలం మనల్ని పెట్టుకుంటారు. డబ్బయిపోగానే ఏవండీ డబ్బు డిపాజిట్ జేయాలా? ఒకరోజు ముందే అడుగుతా ఉంటారు. రేపటి నుంచి మళ్ళీ డబ్బు మీకు ట్రీట్మెంట్ కావాలంటే డబ్బు డిపాజిట్ చేయాలి. లేవండి అంటే ఈరోజు డిశ్చార్జ్ చేసేస్తాం వెళ్ళిపోండి అంటారు. ఫ్రీ హాస్పిటల్‌లో చూసుకోండి అంటారు. సో, కాబట్టి ఇక్కడ కృష్ణ భక్తుడికి స్వర్గలోకమైన, నరకలోకమైన గూడా నరకాల్లో నిన్న ఒక ఆచార్యుడు చెప్తా ఉన్నాడు. స్పెషల్‌గా ఈవెన్ గోహత్య కంటే కూడా ఘోరమైనటువంటి పాపము డ్రింక్ మాంసాన్ని తినటము, మత్తు పానీయాలు స్వీకరించడం. ఎందుకంటే వాటి యొక్క ఫలితము ఇక్కడ మనం ఎంత చెప్పినా పాపం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిసి బంద్ చేయండి ప్రభుజీ అని. ఎందుకంటే మీరు ఎన్ని సపోజ్ నేను మా ఇంట్లో పార్టీ ఇవ్వాలనుకోండి. పార్టీకి నేను ఎన్ని జీవుల్ని హింసించి, సంవరించి ఎంతమందికి తినిపెట్టానో దానివల్ల 6గురికి పాపంలో పాల్గొని 6గురు గూడా ఘోరంగా సంహరింపబడతారు. ఆలోచించండి. ప్లస్ ఈ మత్తు పానీయాలు స్వీకరించడం ఏదైతే ఉందో, అది ఆ నరక లోకంలో ఆ మసిలేటువంటి ఆయిల్‌ని ఎట్లయితే నీకు వాటర్ ఆర్ ఆయిల్
ఎంత ప్రియం ఉండెనో అటువంటి బాడీనిచ్చి శిక్షను అనుభవించడానికి గొంతులో పోస్తా ఉంటారు. ఇంకా ఆ వేడికి అక్కడ చనిపోకుండా కేవలం బాధని అనుభవించేటువంటి శరీరం వస్తుంది. చాలా మొత్తం పుండులాగా మొత్తం పెయిన్ అయిపోతుంది. మళ్ళీ ఆ పుండుతో మళ్ళీ బాధను అనుభవించాలా. అలా ఎన్ని సార్లు తాగి ఉంటామో అన్ని రోజులు మనం అక్కడ వెళ్ళి అటువంటి వేడి మసిలే వాటర్ తాగటము, ఆయిల్ తాగటము. ఆ! అలా మనం ఎన్నో సార్ల మనం ఎన్ని జీవులను కోసి మనం తిన్నామో అన్ని సార్ల ఆ జీవులు రెడీగా ఉంటాయండి మనను గూడా. జన్మెత్తాలా, సంహరింపబడాలా, మళ్ళీ నెక్స్ట్ జీవి మళ్ళా సంహరించ మళ్ళీ పుడతాము ఇంకొక సపోజ్ ఒక మేకని 10 సార్లు కోసి ఉంటామనుకో 10 మేకల్ని. ఆ 10 సార్ల మేక జన్మలెత్తాలా. మనం ఇప్పుడు సంపూర్ణ శరణాగతి పొందకపోతే కేవలము మేక తల్లి గర్భంలో జన్మెత్తాలా, ఒక మానవుడి రూపంలో ఇంకో అతనుంటాడు. పోయడము, ఇంకా అది కంటిన్యూ ప్రాసెస్ జరుగుతా ఉంటది. ఎన్నో సార్లు కోళ్ళని సంహరిస్తే అన్ని సార్లు కోడి జన్మెత్తాల. ఇలా ఆలోచించండి. ఇది మనకు పురాణంలో చెప్తున్నది. ఇప్పటికైనా శరణాగతి పొంది 3.13 ప్రకారం కేవలం భగవంతుడికి అర్పించిన అరే! మనకిక్కడ నేమ్, ఫేమ్, పొజిషన్ దానివల్ల కాదండి. నిజంగానే చాలా మంది పాపం వింటున్నారు. అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకో మళ్ళా. నేమ్, ఫేమ్ అదే మా ఇంట్లో సపోజ్ మా అబ్బాయిది ఫంక్షన్ ఏదైనా చేయాలా? గ్రాండ్‌గా చేయండి. ఎవడొద్దంటున్నాడు? 1000 మందిని పిలవండి. ఒక ఆచార్యుడిని పిలవండి. మన కృష్ణ భక్తి భావనలో ఆ 1000 మంది ప్రోగ్రామ్ చేయండి. ఏం ప్రాబ్లమ్ ఉందండి? 1000 మంది మీరు వాళ్లకు నిజమైన మానవ సంఘం యొక్క ఉద్దేశ్యము ఆధ్యాత్మిక వాతావరణం అండి. నరక వాతావరణాన్ని కాదు మనం సృష్టించాల్సింది. ఇంత కఠినంగా చెప్పినా కొందరికి నచ్చుతది, నచ్చదు. మా ఎవరు? శ్రీవాణి మాతాజీ శ్రీనివాస్ ప్రభుజీ అద్భుతంగా మ్యారేజ్ చేశారు. 500 మంది. వాళ్ళకి ఇష్టమున్నా లేకున్నా, కానీ తర్వాత అందరూ మళ్ళీ చాలా బావుందని జెప్పారని అన్నారు. మంచిగా స్టేజ్ ఏర్పాటు చేశాడు. కళ్యాణమే. కళ్యాణం జరుగుతా ఉంది. 1 అవర్ అద్భుతమైన కీర్తన ఒక 5, 10 నిమిషాలు. ఆ కళ్యాణ మండపం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ముందే అన్నారు మాట తీసుకున్నారు. ప్రభుజీ స్టేజ్ ఏస్తాను. ఖచ్చితంగా భక్తులొచ్చి కీర్తన చేయాల. కానీ అందరూ రాలేదు. ఒక నలుగురు, ఐదుగురం వెళ్ళాము. కాబట్టి అటువంటిది మనకు ఆపర్చునిటీ అది. పోనీ మనం చేయలేకపోతే ఇతరులు చేస్తున్నారు మనం వెళ్ళిపోయి అటువంటిది చేయండి. ఎంత డబ్బైనా ఖర్చు గాని. కానీ సరే మీకు బాగా స్టేటస్ ఉంది. చూయించండి. కానీ ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పాటు చేయండి. నిజంగా దాంట్లో మీ దగ్గర డబ్బుంది చాలా ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి జపమాలిచ్చి పంపండి. 500 మందికి ఇంటూ రూ. 100 అనుకోండి. ఏమైతదండి లక్షలు ఖర్చు పెట్టినప్పుడు ఆ ఒక జపమాల ఆ రోజు గురువుగారి ద్వారా స్పెషల్ లెక్చర్ గురువుగారు మంత్రం మీద ఫోకస్ చేసి చెప్పండి. వాళ్ళ యొక్క జీవితాలు ఉద్ధరింపబడాలా? అది అంత పెద్ద ఫంక్షన్. లేదు మనింట్లో ఇప్పుడు చతుర్మాస రాబోతుంది. చతుర్మాస్య అంటే 120 రోజులు. మరి ప్రతిరోజు ఒక కార్యాన్ని చేపట్టండి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకన్నా. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పండి. అది మానవ సంఘం యొక్క లక్ష్యం అని జెప్తున్నారు. ఎంతోమంది కార్యాలు గూడా అయిపోయినాయి గానీ, పాపం వాళ్ళకు ఐడియా ఉందో లేదో తెలీదు. మన ఇంటిని వైకుంఠంగా మార్చాలంటే ఇంటిలో భగవంతుని యొక్క నామ సంకీర్తన చెయ్యండి. నామ సంకీర్తనతోనే మన మన ఇల్లు ఇప్పుడు చూడండి ఇప్పుడు మొత్తం నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. మనం ఎలా చేయొచ్చు అనేది. స్వయము మను తన భార్యను ప్రజలను గూడి జీవితమును అనుభవించెను. ధర్మ విరుద్ధములకు అవాంఛిత నియమములచే కలత నొందక సమస్త కోరికలను పూర్ణము కావించుకొనెను. గంధర్వులు మరియు వారి పత్నులు ఆ చక్రవర్తి సత్కీర్తిని కలిసి గానము చేసిరి. ప్రతిదినము ప్రాతకాలమున అతడు శ్రీహరి లీలలను ప్రేమపూర్వక హృదయంతో ఆలకించెడివాడు. చూడండి రాజు యథా రాజా తథా ప్రజ. సో మనకు భగవద్గీతలో గూడా ఒక శ్లోకం వస్తది. అదేం శ్లోకం అది? యద్యద్ ఆచరతి శ్రేష్ట తత్తద్ ఏవతరో జన. సో మన ఇంట్లో, మన రాజ్యంలో, మన సంఘంలో ఉన్న పెద్దలు ఏ విధంగా నడుచుకుంటే మిగతా వాళ్ళు దాన్ని అనుసరిస్తారు. కాబట్టి ఇంటి పెద్దగా మనం చేయవలసిందేంటంట పొద్దున ప్రతిదినము ప్రాతకాలమున అతడు అంటే ఆ ఇంటి రాజు కాబట్టి ఆ రాజు శ్రీహరి లీలను ప్రేమపూర్వక హృదయంతో ఆలకించెడివాడు. ఇది ఇప్పుడు మనందరం చేస్తున్నామంటారా? భాష్యము. కృష్ణ భక్తి భావనయందు పూర్ణత్వానుభవమునకే మానవ సంఘము నిజము ఉద్దేశింపబడింది. మానవ దేహము ప్రభుజీ గుర్తుపెట్టుకోండి. పూర్ణత్వం అంటే
సంపూర్ణంగా భగవంతుని శరణాగతి పొంది భగవద్ధామము మనందరం కలిసి వెళ్ళడానికి కొరకే. అంటే కోర్స్ వెనక ముందు వెళ్ళొచ్చు. కానీ ఖచ్చితంగా మనందరము కృష్ణ భక్తి భావన యందంట. వేరే భక్తి గాదు. భాగవతం ఇది చెప్తుంది. 17 పురాణాలు రాసిన తర్వాత లాస్ట్ అంతిమంగా భాగవత మహాపురాణం ఇది. అర్థమైందా? భాగవత మహాపురాణంలో డైరెక్ట్ ప్రత్యక్ష కృష్ణ భక్తినిచ్చాడు. నిన్న గూడా ప్రత్యక్ష అనే పదానికి ఆత్మలు 2 రకాలనొచ్చాయి. ఏంటా 2 రకాల ఆత్మలు? అంటే మానవ సంఘం అంటే మనందరం ఆత్మలకు సంబంధించిన సంఘము. దేహానికి సంబంధించిన సంఘమొచ్చి జంతువులు. ఆత్మల సంఘము మానవ సంఘము. దయచేసి గుర్తుపెట్టుకోండి. జంతు సంఘము అంటే ఇక మానవ దేహం ఉంది. కానీ వాళ్ళకి దేని పట్ల శ్రద్ధ లేదు. కృష్ణ భక్తి భావనేందు పూర్ణత్వం. ఈ ఒకే జన్మలో పూర్ణత్వ స్థాయికి వెళ్ళాలనుకునేది చేర్చేది మానవ సంఘము. నిజమైన లక్ష్యము, ఉద్దేశ్యం. తర్వాత పుత్ర కలత్రాదులతో కలిసి జీవించుటకు నిర్ నిషిద్ధమేదీను లేదు. అందరం కలిసి జీవించాలా. విడిపోయి ఎక్కడికో హిమాలయాస్‌కి వెళ్లి తపస్సు చేయమనట్లేదు. అందరితో కలిసి జీవించండి. కానీ సబ్జెక్ట్ కండిషన్ ఏంటది? ధర్మము, అర్థము, కామము లాస్ట్‌కు అంత్యమున మోక్షమనడి నియమములకు విరుద్ధముగా ఈనాలిడి విరుద్ధంగా జీవించకండి. విరుద్ధంగా చననట్లు జీవితమును కొనసాగించవలెను. ధర్మార్థ కామ మోక్షములకు అనుకూలంగా జీవించండి. అదే నిజమైనటువంటి మానవ సంఘం యొక్క ఉద్దేశ్యం అని చెప్తున్నారు. ఈ భౌతిక జగమునకు వచ్చి పడిన బద్ధజీవులకు వారి కోరికలను పూర్ణము కావించుకున్నట్లు మార్గదర్శనము చేసి, అదే సమయమున ముక్తిని కలిగించు భగవద్ధామమునకు చేర్చు రీతిలో వేద నియమములు రచింపబడినవి. ఓకే. మనము దేహం కొరకు మనము చదువుకోవాలా, జాబ్ చేయాలా, నో ప్రాబ్లమ్. ఇవన్నిటి యొక్క లక్ష్యము మనకు వెహికల్ ఉంది. 20,00,000 పెట్టి వెహికల్ కొన్నాం. వెహికల్‌ని రోజు ఫస్ట్ డే గుడికి తీసుకెళ్ళి పూజ చేస్తాం. ఎవ్రీడే మన ఇంట్లో దేవుడికి ఆరతి చేసినట్టు కేవలం ఆ కారుకి ఆరతి చేసి, కార్‌ని తుడిసి, కడిగి అలా ఇంటి ముందు గేట్ ముందట పెట్టుకుంటే దేర్ ఈస్ నో యూజ్. అప్పుడు కారు యొక్క పర్పస్ యజమాని ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ కారు మనకు తీసుకొని వెళ్ళాలా. కోఆపరేట్ చేయాలా. మనం వెళ్తా ఉంటాం. అదే విధంగా ఈ దేహమనే వెహికల్ యొక్క లక్ష్యము ఆత్మ అనే యజమాని ఎక్కడ వెళ్తే అక్కడ తీసుకెళ్ళాలి. ఏ కార్యము కొరకు ఆదేశిస్తే ఆ కార్యాన్ని నిర్వర్తించడమే. కాబట్టి ఇక్కడ బద్ధజీవులకు వారి కోరికలను పూర్ణం కావించుటలో మార్గదర్శనము చేసి, అదే సమయంలో ముక్తిని కలిగించి భగవద్ధామను చేర్చు రీతిలో వేద నియమాలు ఇవన్నీ కూడా మనకు పురాణాలు, భాగవతం, భగవద్గీత ప్రకారము మన జీవితాన్ని మనము కొనసాగించాలే తప్ప, వీటి విరుద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తే అది పశు జీవితము. నెక్స్ట్ చక్రవర్తియగు స్వయంభువ మనువు ఈ క్రింది నియమములను అనుసరించుచు తన గృహస్థ జీవనమును అనుభవించేనని అవగతమవుతుంది. మనందరం కూడా గృహస్థులమే. దీంట్లో కొంతమంది బ్రహ్మచారులు ఉన్నారు. పిల్లలు మన సాయి వికాస్ లాంటి వాళ్ళు, ఇంకా మన మిగతా వాళ్ళ పిల్లలు అటెండ్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు. ఈరోజు మరి సాయి శ్రీకాస్ ప్రభుజీ ఉన్నారా? ఎవరైనా ఉన్నారా బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులు కూడా వింటున్నారా? హరే కృష్ణ. అంటే పిల్లలు విను. మనం చేస్తున్న తప్పు. స్వయంభవ మనువు గృహస్థుడు. ఆయన అందు గురించి అంత గొప్ప భగవంతున్నే కనేంత గొప్ప కూతుర్ని ఆయన కన్నాడు. ఆ భగవంతుణ్ణి తన గర్భానికి దాల్చేటువంటి గొప్ప మహాత్ముడికి కన్యాదానం చేసొచ్చాడాయన. ఎందుకు? అంత గొప్ప భగవంతుడు వాళ్ళ యొక్క వంశంలో రావాలంటే ఈ విధంగా భగవంతుడి యొక్క నామ, రూప, గుణ, లీల రాజు కాబట్టి మనం కూడా మ్యూజిక్‌లు పెడతాం. వరస్ట్ మ్యూజిక్‌లు పెడతా ఉంటాం. కానీ ప్రతిరోజు ఆయన దగ్గరికి సంగీత వాద్యములతో వచ్చి భగవంతుడి యొక్క నామ, రూప, గుణ, లీలలను కీర్తన చేస్తారంట. సో, ఈ రోజుల్లో మనం అంత డబ్బు లేదు కాబట్టి అట్‌లీస్ట్ భాగవత రూపంలో భగవంతుడి యొక్క లీలలను స్మరించండి, వినండి. చక్కర స్వయంగా పరమపురి ఆలయంలో వినని వాడిచ్చిన కాబట్టి ఆయన జయించాడు. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి ఎందుకు జయించాడు. నెక్స్ట్ భారతదేశమందలి కొన్ని రాజవంశములందు మరియు మందిరములందు ఈ ఆచారం ఇంకనూ కొనసాగుతుంది. జైపూర్, గుజరాత్ అటు సైడ్ ఇంకా కూడా ఆళ్ళు చాలా కొంచెం పాయస్‌గా ఉంటారు.
ఈ రోజు కూడా ఈ ఆచారం కొనసాగుతున్నది. నిన్ననే నాకు ఒక వాట్సాప్ వచ్చింది. కొత్తగా ఈరోజు రేపు ఈవెన్ ముస్లిమ్స్ దాంట్లో గూడా వాళ్ళు గూడా కొంత కల్టివేట్ అయ్యి దీన్ని విశ్వసించి వాళ్ళ మదర్సాలలో ఇక్కడ స్పెషల్‌గా ఇక్కడ చార్ధామ్ ఏ స్టేట్ కిందొస్తది ప్రభుజీ? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్‌లో 4 మదర్సాలలో మొదటగా ఇప్పుడు రామాయణాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారండి. రామాయణం చదివించాలి వాళ్ళ ఖురాన్‌తో పాటు. చూడండి మన పిల్లలకు కమ్‌సే కమ్ భగవద్గీతను చదివిపియండి. వాళ్ళు రెడీగున్నారు ఇంక అంతే ఇగ. ప్రభుత్వం వాళ్ళు అంటే వాళ్ళ యొక్క వక్ఫ్ బోర్డ్ ఆయన చైర్మనే చెప్తున్నారు. యెస్ మాకు కావాలి ఇది. మరి వాళ్ళే కావాలంటప్పుడు మన పరిస్థితి ఎక్కడున్నాము ఏంటి ఆలోచించండి. మన పిల్లలు మనం పిల్లలు ఫ్రీగానే ఉంటారు. మనం ఏమో పిల్లలకెందుకండి అవసరం లేదు. మనమే చెప్తా ఉంటాం చాలా సార్లు. సంగీతకారులు అశనాయిలతో గానము చేయగా ప్రసాదమునందలి అంటే వాళ్ళ యొక్క పురంలో, ఆ రాజమహల్‌లో వారు ఆహ్లాదకర వాతావరణమందు నిద్ర నుండి మేల్కొందురు. నిద్రకు ఉపక్రమించుకున్నప్పుడు కూడా గాయకులు అశనాయిలతో భగవలీలను గానము చేయగా వానిని తలచూచు ప్రసాదమందలి వారు నిద్రపోయేడివారు. ప్రతి ఇంటి యందును ఈ సంగీత కార్యక్రమంతో పాటు సంధ్యా సమయమున శ్రీమద్ భాగవత శ్రవణం ఉండును. కుటుంబ సభ్యులు అందరును సమకూడి హరినామ సంకీర్తనము కావించి శ్రీమద్ భాగవతము మరియు భగవద్గీతలను శ్రవణము చేయుచు సంగీత లహరిని ఆస్వాదింతురు. నిద్రకు ఉపక్రమించుటకు ముందు వారు ఆ రీతి కావింతురు. ఇటువంటి సంకీర్తన ద్వారా తయారైన వాతావరణం వారి హృదయములందే నిలిచి ఉండి నిదురించినప్పుడు కూడా వారు శ్రీకృష్ణ భగవానుని కీర్తననే కలుగు కలగనుచుందురు. ఆ విధంగా కృష్ణ భక్తి భావన యందు పూర్ణత్వము సిద్ధింపగలదు. అటువంటి అభ్యాసము అతి పురాతనమైనదని శ్రీమద్ భాగవతం ఈ శ్లోకం నుండి తెలియవచ్చున్నది. కృష్ణ భక్తి భావనాయుత వాతావరణం యొక్క శాంతి సౌభాగ్యములందు గృహస్థ జీవనమును గడపగలిగేది ఈ మహదావకాశమును స్వయంభువ మనువు కోట్లాది సంవత్సరముల కిందటే పొంది ఉండెను. చూడండి మనువు అంటే మానవ జాతికి పిత. మానవుడని పేరు మనువు నుంచే వచ్చింది. కాబట్టి ఆయన తన జీవితాన్ని రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిపారు. అంటే తన యొక్క రాజ్యంలో స్పెషల్‌గా తన యొక్క రాజమహల్‌లో ప్రతి ఒక్కరు పొద్దున ఉదయము భగవంతుడి యొక్క నామ, రూప, గుణ, లీలలు అంటే వాళ్ళ డ్యూటీ వీళ్ళు నిద్ర లేవకముందే వాళ్ళు ఆ యొక్క సంగీత వాయిద్యాలతో భగవంతుడి యొక్క వాయిద్యంతో మేలుకునేవాళ్ళు. సేమ్ డే స్టార్టింగ్, డే ఎండింగ్ గూడా భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల యొక్క ఆ సంగీత వాయిద్యంతో పడుకునేవాళ్ళు. పడుకున్నప్పుడు వాళ్ళకి కలలొచ్చినాయంటే భగవంతుడి యొక్క ఆ లీలలు, ఆ యొక్క యశస్సు, లీలల గురించే కలలు గనేవాళ్ళంట. పొద్దున లేసిన తర్వాత నిద్ర మేలుకొని ఆ ధర్మం ప్రకారమే రాజ్యాన్ని పాలించేవాళ్ళు. మళ్ళీ ఇంకేమన్నారు ఇక్కడ మనకు భగవంతుడి యొక్క భగవద్గీత, భాగవతము హోల్ ఫ్యామిలీ ప్యాక్ కూర్చుండి భగవంతుడి యొక్క ఆ లీలలను శ్రవణం చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇవన్నిటిని గూడా జయించారు. మనం గూడా సంకీర్తన ద్వారా అందరూ కలిసి చేసేది సంకీర్తన. సో, మనం గూడా ప్రభుపాదుల వారి కృప, చైతన్య మహాప్రభు కృప, ఆచార్యుల కృప, రాధారమణ కృప వల్ల సేమ్ ఇదే మనం జేస్తున్నాం అనుకుంటున్నాను బహుశా. పొద్దున 4 గంటలకు జపాయజ్ఞంతో, భగవంతుడి అర్చనతో, భగవంతుడి ఆరతితో, తర్వాత మార్నింగ్ భాగవతంతో మన దినచర్య. రాత్రికి పడుకునే ముందు ఏం జేస్తున్నాం రాత్రికి పడుకునే ముందు మనందరం? ఏ కథామృతం వింటున్నాము? భగవద్గీత. రాత్రి భగవద్గీత, గీతామృతం పడుకునే గురుజీ. ముందు భగవద్గీత, లేసిన తర్వాత భాగవతం. యాజ్ ఇట్ ఈస్‌గా పాటిస్తున్నామా? ఈవెన్ కీర్తన గూడా మనం సుధేయ్ మాతే అడ్వైస్ ప్రకారం 6-7 ఇక్కడేమన్నారు? సంగీత వాయిద్యాలు లేవు గాని బట్ కీర్తన అయితే చేస్తా ఉంటాం. భగవంతుడి కీర్తన, భగవంతుడి యొక్క కథామృతం, పొద్దున భగవంతుడి కీర్తన, మంగళారతి సమయంలో భగవత్ కథామృతం. దాదాపుగా మనం ఈ యొక్క షెడ్యూల్‌ని పాటిస్తున్నామా అందరం? ఆర్ వి ఫాలోయింగ్? ఫాలోయింగ్ గురుజీ. కాబట్టి ఎవరైతే దీన్ని పాటిస్తారో వాళ్ళు తప్పకుండా అటువంటి ఆత్మానుభూతి, కృష్ణ భక్తి రస భావనలో పూర్ణత్వాన్ని బడిసి వాళ్ళు తప్పకుండా వైకుంఠారి గోలోక ధామాన్ని చేరుకుంటారు.
నెక్స్ట్, ఇక మందిరమును గూర్చి విచారించినచో ప్రతి రాజప్రసాదము లేదా ధనుకుని గృహము చక్కని మందిరమును కలిగి ఉండును. కుటుంబ సభ్యులు తెల్లవారుజాముననే నిద్రలేచి మంగళ హారతిని గాంచుటకు మందిరమును కేగుదురు. ఇది మనకు ఆల్రెడీ ప్రభుపాదుల వారు కూడా చెప్పిన 5 నియమాల్లో ఉంది. భాగవతం ప్రకారం తప్పకుండా ప్రతి ఒక్కరు మంగళారతి అటెండ్ చేయాలి. తర్వాత భగవంతుడి యొక్క పొద్దున్నే మనకు 12 పాయింట్ దేంట్లో ఉంది? ఈ నియమాలు దేంట్లో ఉన్నాయి ఇంకా? భగవంతుడు కృష్ణ భగవానుడు చెప్పాడు. 12వ అధ్యాయము ఏ శ్లోకం? 12.9 గురుజీ. 12.9. 12.9. అక్కడ 7 ప్రిన్సిపల్స్ చెప్పారు. సో అవే ప్రిన్సిపల్స్ భాగవతంలో కూడా రిపీట్ అవుతుంది. పొద్దున్నే ప్రాతకాలం బ్రహ్మముహూర్తంలో లేచి మంగళారతి చెయ్యండి. నేను నిన్నను మొన్నను చార్ధామ్ వచ్చే వాళ్ళకు స్ట్రిక్ట్ గా చెప్తే పాపం చాలా మంది సో వండర్ఫుల్ ఇంప్రూవ్మెంట్. ఈరోజు 45 మెంబర్స్ వచ్చారు భక్తులు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇలా డెవలప్ చేసుకోండి. తెల్లవారుజామునే నిద్రలేచి మంగళారతిని గాంచుటకు మందిరానికి వెళ్ళండి. లేదా మందిరాలు దూరం ఉన్నాయంటే మన ఇంట్లోనే ఇంటినే మందిరంగా చేసి ఆ మంగళారతి ఏ ప్రాతకాల పూజ. విన్నారా రమణారావు ప్రభుజీ? క్లాస్ లో ఉన్నటువంటి పూజ మంగళారతి బ్రహ్మముహూర్తంలో మస్ట్ మంగళారతి చెయ్యండి. ఎవరైతే భగవంతుడి యొక్క సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో పరిపూర్ణత్వాన్ని పొందాలనుకుంటే నియమాల్ని పాటించండి. మంగళారతియే ప్రాతకాల పూజ. దాని యందు దీపములు, శంఖము, పుష్పములు, వింజామరతో శ్రీ విగ్రహములకు సేవ జరుగును. ఇవన్నీ మనం చేస్తున్నాం అనుకుంటా. మన మంగళారతి ప్లేట్లో ఇవన్నీ ఉంటాయా? మంగళారతి ప్లేట్లో మనము దీపము అంటే ధూప దీపం. సో భగవంతుడికి అగరబత్తులు చేస్తాము, దీపం ముట్టిస్తాము. పంచారతితో నెయ్యి వత్తులతో ఆరతి చేస్తాము. తర్వాత శంఖంతో వాటర్ భగవంతుడికి ఆఫర్ చేస్తాము. తర్వాత పుష్పములు భగవంతుడికి ఫ్లవర్ ఆఫర్ చేస్తాము. తర్వాత వింజామర చామర్ మోర్ పంక్తో భగవంతుడికి అర్చన శ్రీ విగ్రహంలో సేవ జరుగుతుంది. ఇది బ్రహ్మముహూర్తంలో మంగళారతిలో చేసేది. ప్రతిదీ మీరు నేను చెప్పేది శాస్త్రమే ప్రకారం ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎవరైతే ఇప్పటివరకు ఇంకా మంగళారతి ప్రారంభించలేదో మంగళారతి ప్రారంభించుకోండి. నెక్స్ట్, భగవానుడు తెల్లవారుజాముననే నిద్రలేచి తేలికగా ఉపహారమును కొని భక్తులకు దర్శనమునొసగును. తర్వాత భగవంతుడు బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున నిద్రలేచి మనందరికి బ్రహ్మముహూర్త దర్శనాన్ని, మంగళ దర్శనాన్ని ఇస్తా అంటారు. ఇప్పటికి కూడా శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుడి యొక్క మొట్టమొదటి దర్శనము ఎవరు చేసుకుంటారు? మొదటి దర్శనం ఆనవాయితీ. విభీషణుడు గురుజీ. హరే కృష్ణ. విభీషణుడు, వెరీ గుడ్ ప్రభుజీ. విభీషణుడు లంక నుంచి ఇప్పుడు కూడా స్టిల్ వచ్చి ఆయనకు వరం ఇస్తాడంట. మొదటి దర్శనం నీకే ఇస్తాను నువ్వు వచ్చి. ఎందుకంటే ఆ రంగనాథుడి యొక్క స్త్రీ విగ్రహాన్ని భగవంతుడు రామచంద్రుడు విభీషణుడికి ఇస్తే, కానీ లంకకు ఎవరు వెళ్ళలేరు కాబట్టి ఇక్కడే ఉండిపోవాలని భగవంతుడు ఆ లీల చేస్తాడు. ఆయన కింద పెట్టడము. తర్వాత విభీషణుడు బాధపడితే ఏం బాధపడకు, ఇది నా సంకల్పం వల్ల జరిగింది కాబట్టి ప్రతిరోజు నీకు దర్శనం ఇస్తాను, నువ్వు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళు. బ్రహ్మముహూర్తంలో వచ్చి ఫస్ట్ దర్శనం చేసుకొని వెళ్తాడంట. సో కాబట్టి భగవంతుడు చాలా ఆనందంగా మంగళ దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు మీ ఇళ్లలో గోపాల్ని రాధారమణి ఒక్క క్షణం కొరకన్నా మీరు మంగళారతి చేసినా రాధారమణి యొక్క దర్శనం చేసుకోండి మంగళ సమయంలో. ఓకే, దర్శనం కొనసాగును. పిదప భక్తులు తమ గృహములకు మరలిపోవచ్చును లేదా మందిరమందే భగవన్ మహిమలను కీర్తించవచ్చు. ఇటువంటి ప్రాతకాల కార్యక్రమం భారతదేశపు మందిరములందు రాజప్రసాదములకు ఇంకను కొనసాగుతుంది. జన సామాన్యము కొరకే మందిరములు ఉద్దేశింపబడినవి. రాజప్రసాదములందలి మందిరములు మాత్రము ముఖ్యంగా రాజకుటుంబం వారికే ఉద్దేశింపబడి ఉండును. అయినను అట్టి ప్రసాదమందలి మందిరములో పెక్కింటి యందు జన సామాన్యములకు కూడా దర్శనము అనుమతింపబడుచుండును. ఉదాహరణకు జైపూర్ మహారాజుకు చెందిన ఆలయము రాజప్రసాదమందే ఉన్నను జనసామాన్యం కూడా అందు అనుమతింపబడుచున్నారు. ఎల్లప్పుడూ కనీసం 500 మంది భక్తులు అచ్చట గుమిగూడి ఉండుటను మనం గాంచవచ్చు. మంగళారతి పిమ్మట వారందరూ కలిసి కూర్చుండి సంగీత వాయిద్యములతో భగవన్ మహిమలను గానము చేయుచు
జీవితమును అనుభవింతురు. రాజవంశం వారి చేయబడు మందిరార్చనము సేమ్ దీన్ని భగవంతుడు ఈ విధంగా ఇది చెయ్యడం వల్ల మనకు ఎటువంటి లాభం ఉంటుంది ఈ జన్మలో చెయ్యండి. మొత్తం ఒకే జన్మలో ఒకవేళ భగవద్ధామం వెళ్ళకుంటే కూడా రాజవంశంలో అంటే యద్యద్ ఆచరితి శ్రేష్ఠ తద్దత్ ఏవతరో జన. సో ఎవరైతే యథా రాజా తథా ప్రజ, యథా పిత తథా ఏమంటారు పుత్ర. సో తండ్రి ఎలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు, తల్లి ఎలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు. సో కాబట్టి ఓకే ప్రభుజీ ఇవాళ రేపు అలా ఉండట్లేదు కదా, వాళ్ళ కర్మ అది. సో మన ధర్మము ఈ శాస్త్రం ఏం చెప్తుందో అది పాటించండి. కాదు ప్రభుజీ మా అబ్బాయి వద్దంటుండు, మా అమ్మాయి మీ కర్మ వాళ్ళకి. వాళ్ళు ఎటువంటి జన్మ తీసుకున్నారో ఇక్కడ ఉంది నెక్స్ట్. మందిరం అర్చనము భగవద్గీత ఎందుకు పేర్కొనబడుతుంది. ఒకే జన్మ ముందు భక్తి యోగమున జయమును సాధింపజాలని వారు మనలాంటి వాళ్ళు. మనలాంటి వాళ్ళంటే మనం సాధన చేస్తే ఒక జన్మను కూడా రావచ్చు. ఇన్ కేస్ రాలేదు, మనం ఈ జన్మలో నడుస్తా ఉంది ఆ భగవంతుని అయితే ప్రే చేస్తున్నాను స్వామి, అట్లీస్ట్ భాగవతం మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఎవ్వరిని కూడా మీరు ఇబ్బంది పెట్టకండి. అంటే శరీరం అట్లీస్ట్ శరీరం వదిలేసేటువంటి ప్రయత్నం మాత్రం ఆ మృత్యు దేవతకి చెప్పండి స్వామి. ప్రతిరోజు వేడుకుంటాడు. భాగవతం తర్వాత ఒక్కసారైనా మేము మా లైఫ్ లో భాగవతం కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఇంకా మీ కృప ఉంటే చైతన్య చరితామృతం కూడా ఆ భగవంతుడి చైతన్య మహాప్రభు అనుగ్రహం ఉంటే భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఆ ప్రేమలోకమైనటువంటి గోలోక బృందావనము గ్యారంటీ అని నేను ఆ భగవత్ పాద పద్మాలను చూస్తూ నమ్ముతున్నాను. భగవంతుని వేడుకుంటున్నాను. మీరు మాత్రం ఈ సంఘంలోంచి మాత్రం దయచేసి మీకు మంచిగా అనిపించినా చెడు అనిపించినా బయటకు మాత్రం వెళ్ళకండి. ఈ యొక్క మనది ఏదైతే కార్యక్రమం నడుస్తుందో నచ్చినా నచ్చకుండా మాత్రం బయటకు వెళ్ళకండి. ఖచ్చితంగా రాధారమణ్ చాలా ఆనందంగా నవ్వుతా ఉన్నాడు. భగవంతుడు మనకు చైతన్య చరితామృతం ఎన్ని సంవత్సరాలను బట్టండి, అన్ని సంవత్సరాలు మనకు త్రివిధ తాపాలు 4 క్లేశాలు లేకుండా చూసుకునే యోగక్షేమం వహామ్యహం. ఏంటా శ్లోకం? అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఆ తండ్రి దేవదేవుడు ఖచ్చితంగా మన యోగక్షేమాలే కాదు, మన అందరి ఫ్యామిలీ యోగక్షేమాలు ఖచ్చితంగా చూడడానికి రెడీగా ఉన్నాడు. సబ్జెక్ట్ కండిషన్ దయచేసి మీరు కూడా మీ పిల్లల్ని కూడా ఈ సంఘంలో మెంబర్షిప్ ఇప్పియండి. వాళ్ళ యోగక్షేమాలు అప్పుడు మీరు చింతపడాల్సిన అవసరం లేదు. కాబట్టి భగవంతుడికి ఏమంటున్నాడు? ఒకే జన్మం నందు భక్తి యోగమున జయమును సాధింపజాలని వారు తదుపరి జన్మమున ధనవంతుల ఇంటినో రాజవంశములను జ్ఞానపూర్ణులకు బ్రాహ్మణుల ఇంటనో భక్తుల ఇంటనో జన్మించుటకు అవకాశము నొసగబడుదరని అందు చెప్పబడింది. ఇటువంటి వంశములందు జన్మించిన వారు కృష్ణ భక్తి భావనాయుత వాతావరణమును ఎటువంటి కష్టములు లేకుండా పొందగలరు. కృష్ణమయముగు వాతావరణంలో జన్మించిన బాలుడు నిక్కముగా కృష్ణ భక్తిని వృద్ధిపరచుకొనగలడు. ఏ పూర్ణత్వమును సాధించుట యందు గత జన్మమున అతడు విఫలుడయ్యను తిరిగి అదే అతనికి ప్రస్తుత జన్మమున పొసగబడును. ఆ విధంగా అతడు తనను తాను నిశ్చయంగా పూర్ణుని కావించుకొనును. కాబట్టి దయచేసి ఈ లైఫ్ లో మీరు మీ పిల్లలకు, మనందరం మన పిల్లలకు ఇవ్వవలసింది నిజమైన ధనము, నిజమైనటువంటి ఉపాయము. ఈ త్రివిధ తాపాలు 4 క్లేశముల నుంచి ఏ విధంగా మనము దాటాలి అనేది మీరు ఆలోచించండి, వాళ్ళకు ప్రసాదించండి. 2 శ్లోకాలు ఎవరికన్నా గుర్తున్నాయా? దాదాపు 2 శ్లోకాల్లో చెప్పడం జరిగింది భగవద్గీతలో. ఈ జన్మంలో ఏదైతే మనం సత్వగుణంలో కర్మ చేస్తే దాని యొక్క ఫలితము, రజోగుణంలో చేస్తే ఎటువంటిది, ముఖ్యంగా ఇది సత్వగుణం నుంచి. ఈ జన్మలో భక్తి యోగమునందు సంపూర్ణ జయము అంటే గోలోక వృందం వెళ్ళకున్నా కూడా ఎటువంటి జన్మం వస్తుంది అనేది ఎవరికైనా గుర్తుందా శ్లోకం? ఏ అధ్యాయము? హరే కృష్ణ. నేహ 2వ అధ్యాయం 40వ. అక్కడ ఏమన్నారు మాతాజీ? నేను అడిగిన ప్రశ్న ఏంటి ఒకసారి ఆలోచించి గుర్తుపెట్టుకోండి. ఈ జన్మలో చేసిన దానికి కంప్లీట్ కాకపోతే నెక్స్ట్ జన్మలో అవకాశం ఇస్తాడు అంటూ, అదేమో ఆదుకుంటా అన్నాడు. నేను అడిగిన ప్రశ్న, ఈ జన్మలో ఏమైతే చేస్తామో నెక్స్ట్ ఏ తామాం ప్రపద్యంతే అంటే నెక్స్ట్ లైఫ్ లో అవకాశం, ఎటువంటి అవకాశం అనేది కావాలి. మంచి ఫ్యామిలీలో, బ్రాహ్మణ ఫ్యామిలీలో, లేదంటే ఉన్నత వర్గము అంటే సంపత్తి ధనమున్న ఫ్యామిలీలో, రాజవంశంలో, కృష్ణ భక్తుల్లో అనేది శ్లోకం కావాలన్నారు.
హరే కృష్ణ. 6వ అధ్యాయము 41 శ్లోకంలో ఉంది. ఓకే, 41 శ్లోకం మాతయ్య చదవండి. అయిపోయింది. క్వశ్చన్స్ కు ఆన్సర్స్ కు రెడీ ఉండండి. తాత్పర్యం ప్రభుజీలు చదవండి. దయచేసి టెన్షన్ పడకండి. మనం చేస్తున్నాము ఈ లైఫ్ ఎట్లయితే లాస్ట్ మంత్ అంటే మే మొత్తం 1st, 2nd ఈరోజు 28 వరకు డ్యూటీ, ఇంకా 3 రోజులు డ్యూటీ చేస్తే 31st రోజే సెంట్రల్ గవర్నమెంట్, 1st రోజు 2nd రోజు స్టేట్ గవర్నమెంట్. శాలరీ గురించి చింతపడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా పడిపోతుంది. అలానే మనము చేసే ఈ భక్తియుక్త కర్మ, అభక్తి ఏదైనా కూడా ఆటోమేటిక్గా మన అకౌంట్లో క్రియేట్ అయ్యి దాన్ని అనుభవించడానికి వెళ్తామంట. అటువంటిది కృష్ణ భక్తి భావనలో ఎవరైతే సంపూర్ణంగా పూర్ణత్వానికి రీచ్ కాకుండా పర్వాలేదు, డోంట్ వరీ. ఈ లైఫ్ లో చాలా కష్టాలని ప్రభుజీ సంపాదించకుండా నడవదు. సో కాబట్టి డ్యూటీ చేయాలా, అది చేయాలి, ఇది చేయాలా, అది చేస్తూ కృష్ణ భక్తి చేయండి. నెక్స్ట్ లైఫ్ లో మీ కృష్ణ భక్తికి ఆటంకాలైనటువంటి మేబీ హస్బెండ్ ఆటంకం ఉండొచ్చు, తిట్టకండి, చేయకండి, ప్రేమతో చేయండి. నెక్స్ట్ లైఫ్ లో మిమ్మల్ని కృష్ణ భక్తిలో ముందుకు నడిపించేటువంటి హస్బెండ్ ఇస్తాడు భగవంతుడు. ఈసారి డబ్బులు లేక మీరు కృష్ణ భక్తి చేయలేకపోతుంది, నెక్స్ట్ టైం డబ్బుల కొదవ లేకుండా ఉండేటువంటి ఫ్యామిలీలు ఇస్తాడు. సో మీకు ప్రభుజీ డబ్బులు ఉన్నాయి కానీ ఎంకరేజ్మెంట్ చేయట్లేదు ఫ్యామిలీ, నెక్స్ట్ టైప్ లో కృష్ణ భక్తుల ఇంట్లోనే జన్మనిస్తాడు. సో నాకు చాలా ప్రచారం చేయాలని చాలా ఉంది కానీ నా మాట ఎవరు వినట్లేదు అనుకుంటే నెక్స్ట్ లైఫ్ లో మంచి రాజవంశంలో జన్మనిస్తాడు. రాజ ఆదేశం ఏది చెప్తే అది వినాల్సిందే, కాబట్టి ప్రచారం చేసే అన్ని వసతులను కల్పిస్తాడు. ఈ విధంగా భగవంతుడు మనకు ఈ సందేశం ఏంటంటే ఈ రోజుది త్రివిధ తాపాలు 4 క్లేశాలను చాలా సులభంగా మనము జయించగలము. సో మరి దీనికి మన వంతు కర్తవ్యము, మన పిల్లల కొరకు మన కొరకు అందరం కష్టపడి చేయాలా. దీన్ని మనం చరిత్రలో ఎవరికన్నా ఇలా జరిగిందా అంటే పాండవులు, వాళ్ళు ఎప్పుడు కూడా ఈ కష్టాల గురించి ఆలోచించేవాళ్ళు. ఎప్పుడు భగవంతుడి యొక్క సేవ, భగవంతుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనేది వాళ్ళు ఆలోచిస్తా ఉంటారు. అదేవిధంగా ప్రహ్లాదుడు ఉన్నాడు, ఆయనకు మొత్తం ఆధ్యాత్మిక అయితే ఆయన ఫీల్ కాలేదు, ఆది భౌతిక. తండ్రి వల్ల ఎన్నో కష్టాలు, అందరికి ఒకేసారి రావాలని లేదు, ఎన్నో కష్టాలను అనుభవించారు. కానీ ఏనాడు కూడా నా తండ్రి నన్ను కష్టపెడుతున్నాడు అని ఫీల్ కాలేదు. ఎందుకు? భగవంతుడి యొక్క నామస్మరణ మీద ఆయన కష్టం అసలు ఇంపాక్టే లేదండి ఆయన. అర్థమైందా? సపోజ్ ఎగ్జాంపుల్ పెద్ద జంతువు ఉంది అనుకోండి, సో లైక్ ఏనుగు లాంటిది, చిన్న దోమ కుడతా ఉంటే ఆ స్కిన్, అంత మందం స్కిన్ కు ఆ దోమ ఎంత ప్రయత్నం చేసినా రక్తాన్ని పీల్చలేదు. చిన్న దోమ ఎంత ప్రయత్నం చేస్తుంది కానీ లాభం ఉండలేకపోతుంది. అట్లా భగవంతుడి యొక్క నామం ముందు భౌతికం ఎన్ని కష్టాలు కూడా ఏమీ పనిచేయవు. అందుగురించే నరకమైన స్వర్గమైనా కూడా కృష్ణ భక్తులు ఈక్వల్ గా తీసుకుంటారని చెప్తారు. కాబట్టి ఆ త్రివిధ తాపాలు 4 క్లేశాలు ఇదే లైఫ్ తో ఎండ్ అయిపోతాయి. నెక్స్ట్ లైఫ్ వచ్చినా కూడా అవి మనని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా సో వీళ్ళు ఆనందంగా కృష్ణ భక్తి భావనలో మునిగిపోతా ఉంటారు. ఇంతటితో మనం ముగిద్దాం. జయ గ్రంథరాజ్ శ్రీమద్ భగవతం కీ జయ, శ్రీ శ్రీ రాధారమన్ లాల్ కీ జయ, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాయ కీ జయ.